ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? యేసు చిట్ట చివరగా తన స్నేహితులతో, అంటే ఇంక మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా మీరు దాసులు కాదు, మీరు స్నేహితులు, నాతో పాటు పక్కన కూర్చొని నాతో సలహాలు చెప్పేవాళ్ళు, నాతో ముచ్చటించేవారు అన్నంత భావన అన్నంత స్వతంత్రత వారికి దయచేశాడు. వారు ఆయన్ని వదిలేసి వెళ్తారు, ఆయన దూషిస్తారు, ఆయన తృణీకరిస్తారని కూడా ఆయనకు తెలుసు. కానీ మీరు ఇప్పటి నుంచి నా స్నేహితులు, మీరు ఎంత మాత్రమూనో మీరు దాసులు కాదు అన్నటువంటి ఆధిక్యత వారికి అనుగ్రహిస్తున్నాడు. చెప్తున్నాడు, ఇప్పటి నుంచి మీకు ఏదైతే బోధించానో అది నెరవేరబోతుంది. అయినప్పటికీ వారు గ్రహించలేదు. మీకోసం ప్రాణం పెడుతున్నాను. సొంత స్నేహితుడు తన ప్రాణమును కూడా అర్పించిన దానికంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటుంది? వారికి బోధిస్తున్నాడు. మరి ఎవరైతే కూడా మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఏదైనా ప్రమాదంలో నుంచి రక్షించారు పలానా వ్యక్తిని అని. అలాంటి సందర్భాలు మన దగ్గర కనపడతాయి. కానీ అందరినీ రక్షించడానికి తన ప్రాణమే పెట్టినవాడు మన యేసు ప్రభు. మన పాపముల కోసమే తనకి తెలిసి తన నిర్ణయపూర్వకంగానే తన ప్రాణం అర్పించాడు. ఏదో యాక్సిడెంటల్గా తన ప్రాణాన్ని కోల్పోలేదు. తన ప్రాణం అర్పించటానికే, మన పాపముల నుంచి మనల్ని బయటికి లాగటానికే, స్వయాన తన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికే ఈ లోకంలోనికి వచ్చి మన పాపాల బంధకాల్లోంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇంత గొప్ప ప్రేమ, నా ప్రేమను మీరు తెలుసుకోనండి అనే ప్రేమని చిట్ట చివరిగా తన లోకయాత్ర ముగించే సమయంలో కూడా వారికి తన ప్రేమను విలువను తెలియపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు ప్రేమని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన కోసం ఆయన వచ్చి యాక్సిడెంటల్గా చనిపోలేదు. మన కోసం నిర్ణయపూర్వకంగా వచ్చి సిద్ధపడి వచ్చి మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం అర్పించాడు. మన పాపబంధకాలను విడుదల చేశాడు. దేవుని స్తుతించి ఆయన రక్షణను అంగీకరించి ఆయన ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ఇంత గొప్ప ప్రేమకు మేము పాత్రులు మా ప్రభా. నీ యొక్క ప్రేమకి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా పాపములన్నీ క్షమించావు తండ్రి. నీ రక్షణను అంగీకరిస్తున్నాం ప్రభా. ఇలాను తెలుసుకొని వారందరికి కూడా నీ రక్షణ భాగ్యం అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.